హైదరాబాద్ బోరబండ బీఆర్ఎస్ నేత సర్దార్ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సర్దార్ ఇంటిని కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్ పై కూల్చివేయించాడని సర్దార్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. దీంతో ఫసయుద్దీన్, అతని భార్య, పిఏలపై అయితే కేసు నమోదైంది. ఫసయుద్దీన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నేడు ఫసయుద్దీన్ కు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అయితే సర్దార్ ఆత్మహత్యతో తనకు సంబంధం లేదంటున్నాడు బాబా. गाड़ी रिवर्स लेने लगा लो, गाड़ी रिवर्स रिवर्स दो जाहिद भाई को चढ़ पे ना जाहिद भाई तो मेरा बन जाएगी चलो इधर लेके आओ मर गया आदमी ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇటు బీఆర్ఎస్ నేత సర్దార్ ఆత్మహత్య కేసుకు సంబంధించి అసలు పోలీసుల దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయి, అసలు ఎవరెవరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది, ఇప్పటి వరకు పోలీసుల అదుపులో ఎంతమంది ఉన్నారనుకోవచ్చు దీనికి సంబంధించి? బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం 4 అంతస్తుల భవనం నుంచి బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణము బాబా ఫసయుద్దీన్, తన భార్య, తన పిఏనే గత కొన్ని నెలల నుంచి తను ఇంటిని నిర్మించుకుంటే పెంట్ హౌస్ని కూల్చివేయడానికి జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ని పంపించి వేధిస్తున్నారని ఆరోపణ చేయడంతో పాటు తనని కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలి, లేదు అని అంటే నీ కుటుంబాన్ని మొత్తం కూడా ఇలాగే టార్చర్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి గతంలోనే బెదిరింపులకు పాల్పడ్డారు అని సర్దార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసును కూడా పెట్టారు కుటుంబ సభ్యులు. అయితే సర్దార్ అన్న మాట్లాడుతూ కేవలము బాబా ఫసయుద్దీన్ కుటుంబ సభ్యుల వల్లనే నా తమ్ముడు చనిపోయాడు, గతంలోనూ తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు, ఆ తర్వాత తన కాంగ్రెస్కి వెళ్ళిపోయిన తర్వాత తనని కూడా సర్దార్ని కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని పలుమార్లు అడిగారు. రాను అన్నప్పుడు నువ్వు ఇంటిని ఎలా నిర్మిస్తావో నేను చూస్తాను, నీ ఇంటిని మొత్తం కూడా కూలగొట్టిచ్చేస్తాను, దాంతో పాటు ఇప్పుడు ఉన్నది కేవలం ట్రయల్ మాత్రమే, పెంట్ హౌస్ కూల్చడం, మిగతా ఇంటిని మొత్తం కూడా నేలమట్టం చేస్తాము అని చెప్పేసి బెదిరింపులు చేశాడు అని చెప్పేసి సర్దార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా కేసునైతే నమోదు చేశారు. ప్రస్తుతానికి బాబా ఫసయుద్దీన్ తమ కుటుంబ సభ్యులు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎప్పుడూ తనని నేను టార్చర్ చేయలేదు, లేదంటే తన పార్టీలో జాయిన్ అవ్వమని కానీ, లేదు అని అంటే తను కట్టినటువంటి ఇంటిని కూల్చాలని కానీ నేను ఎక్కడా ఫిర్యాదులు చేయలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కేసును నమోదు చేశారు. ముగ్గురికి అంటే బాబా ఫసయుద్దీన్తో పాటు తన భార్యకి, పిఏ మీద కూడా ఆరోపణలు చేశారు, కంప్లైంట్లో పేర్లను నమోదు చేశారు. కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు సర్దార్కి ఎప్పుడెప్పుడు టచ్లో ఉన్నారు, నిజంగానే ఫిర్యాదు చేసింది బాబా ఫసయుద్దీన్ ఇంటిని కూల్చాలి అని అంటూ అన్న విషయాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. మొదట వీళ్ళకి నోటీసులు ఇచ్చి విచారిస్తేనే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతం నుంచి తను వేధింపులు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి ఉన్నాను, ఇంకా నేను బతకలేను, వీళ్ళ టార్చర్ తట్టుకోలేను అని చెప్పేసి సర్దార్ సూసైడ్ చేసుకున్నాడని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. బుధవారం సాయంత్రం జరిగినటువంటి ఈ ఘటన ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. తమకి న్యాయం కావాలి, బాబా ఫసయుద్దీన్ నుంచి మాకు ప్రాణహాని ఉంది, మా కుటుంబ సభ్యులు కూడా మొదటి నుంచి తనను మమ్మల్ని బెదిరించేవాడు, భయభ్రాంతులకి గురి చేశాడు, ఇంటిని కేవలము పెంట్ హౌస్ని కూల్చాను, మిగతాదంతా పార్టీలోకి జాయిన్ అవ్వకపోయినా, లేదు అని అంటే తనకి డబ్బులు చెల్లించకపోయినా, తను ఎంత అడిగితే అంత డబ్బులు చెల్లించకపోతే ఇంటిని కూడా నేలమట్టం చేయిస్తానని మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు, ఎంతో కష్టార్జితంగా కట్టుకున్నటువంటి ఇల్లు, ఈ ఇల్లు అనేది మా అందరి కల, ఎంతో కష్టార్జితం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా బాబా ఫసయుద్దీన్ ఇంటి ముందుతో పాటు ఇటు సర్దార్ ఇంటి ముందు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఈ కేసుకి సంబంధించి అన్ని వివరాలను సేకరించడంతో పాటు ఈ ఇద్దరి ఇంటి వద్ద కూడా బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత. చూసుకోవచ్చు, ఇటు బోరబండ బీఆర్ఎస్ నేత సర్దార్ ఆత్మహత్య కేసులో అయితే ఇటు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బాబా ఫసయుద్దీన్ కి అయితే నోటీసులు జారీ చేసి అధికారులు మరికొద్దిసేపట్లో అయితే విచారణ చేయబోతున్నారు.